రైటిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ఏటీఎం లాంటిదని మోడీ పదే పదే చెప్పారని గుర్తు చేశారు. అంతేకాదు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్వయంగా కేసీఆర్ కూతురు కవిత ఒప్పుకున్నారని అన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారని నిప్పులు చెరిగారు. ఇటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండలోని గణేష్ నిమజ్జన యాత్రలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడం జరిగింది. గణేష్ శోభయాత్రలో పాల్గొన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇవాళ గణేష్ శోభయాత్ర నల్గొండ జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. ఎలా ఉంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలోని ముఖ్యంగా నల్గొండ జిల్లాలో దాదాపు 2500 పైన విగ్రహాలు ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా యాత్ర మొదలైంది. మేము అందరూ కూడా భక్తులకు కానీ ముఖ్యంగా యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రశాంతంగా తొందర లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా రౌండ్స్లో ఉంటారు. అందరికి చెప్తున్నాం, మీరు పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా రండి. పిల్లలు కానీ మీరు మధ్యలో ఈ మధ్యలో మీరు చూసిన తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పబ్బులు గబ్బులు అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని గబ్బులు పట్టించి మొత్తం గంజాయి మత్తులో దింపాను. ఎలాంటి సేకరించకుండా మీరు మంచి ప్రశాంతంగా పోయి 9 రోజులు మంచి పూజలు చేసిండు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలన్నీ తొలిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి అని మంచి పూజలు చేసిండు. మంచిగా కూడా ప్రశాంతంగా ముగించుకురావాలని జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నాం. 9 రోజులే కాదు 30 ఏళ్ళుగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా నల్గొండ జిల్లా కేంద్రమే కాదు తెలంగాణ ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నది. ఇదే విధంగా మత సామరస్యాన్ని కాపాడుతూ హిందూ ముస్లిం అన్నదమ్ములాగా ఉండే విధంగా ఇవాళ రంజాన్ పండుగ అయితే మేము వెళ్తాము. ఇవాళ మా గణేష్ నిమజ్జనానికి కూడా మా ఆఫీస్ ఖాన్ గారు జిల్లా గ్రంథాలయ చైర్మన్తో పాటు ఎంతోమంది ప్రముఖమైన ముస్లిం నాయకులు కూడా హాజరైనట్టే ఇది మత సామరస్యాన్ని ఇక రాజకీయాల విషయాలకు వస్తే మీరు ముందు నుంచి కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అల్లుడు బిడ్డ అదేవిధంగా వీరంతా కూడా కొట్టుకోవడమే సరిపోతుంది, బీఆర్ఎస్ సరి ఉండదని కూడా ఏదైతే మీరు చెప్పారో అదే విధంగా చూస్తున్నాం. ఎందుకంటే వారంతా కూడా కొట్టుకోవడం కానీ ఏం చెప్తారు? నేను ఎప్పుడో చెప్పిన టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మారినప్పుడే ఆ పార్టీ బొందలగడ్డ పార్టీ అయిపోయింది. రెండవది తెలంగాణ ఇచ్చిన పార్టీని కాదని ప్రజలు ఎందుకు ఓటేసిండు? డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, నీ బిడ్డ వస్తే పండుగ అల్లుడు వస్తే ఎడబనుకుంటాడు, నీ మేకలు ఎడ కట్టిస్తావు, మళ్ళీ దళితుని 3 ఎకరాలు, దళితుని ముఖ్యమంత్రి చేయకుండా మెడ నరుక్కుంటా, ఇన్ని మోసాలు తీసి 2 సార్లు మోసపోయింది. కానీ మేము ఎప్పుడు తప్పుడు మోసం చేయలే. చెప్పిన మాట ప్రకారం ఇవ్వని హామీ 20,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం. వాళ్ళు ఇవాళ 1,00,000 కోట్లు చూసుకొని 6,000 కోట్లు మిత్తిలు కట్టుకుంటూ ఇల్లు కట్టే కార్యక్రమం ఒక మహత్తర కార్యక్రమం. ధనికులు తినే 40 రూపాయల సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. కొత్త రేషన్ కార్డు 12 ఏళ్ళు ఒక్క కార్డు ఇవ్వలే, 7 లక్షల కార్డులు ఇచ్చినాం. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా చేయాలని ఉన్నది. ఇవాళ సిబిఐకి మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని మా మంత్రులందరితో సంప్రదించి అసెంబ్లీలో చర్చించి అడావుడిలాగా పక్క రాష్ట్రాల్లాగా ఎవరిని పడితే దాన్ని అరెస్ట్ చేసినాం. ఎవరి మీద ఒక్కరన్నా అరెస్ట్ చేసినావా? మేము ఇప్పటికీ ఒక్కరినన్నా అరెస్ట్ చేసినావా? చేయాలనుకుంటే చాలామంది ఉన్నారు. కానీ ఎంక్వైరీ చేసి ఒక పద్ధతి ప్రకారం అది ప్రూవ్ అయిన తర్వాతనే చేయాలను. ప్రధానమంత్రి గారు సాక్షాత్తు 1000 సార్లు 1,00,000 సార్లు ఇది ఏటీఎం లాగా బీఆర్ఎస్కి మారిపోయింది అన్నాడు. ప్రధానమంత్రి గారు మాట నిలుపుకోమని నీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. నువ్వే ఏటీఎం అన్నావు కదా, సిబిఐకి రాసినాం, సిబిఐ రిసీవ్డ్ అని చెప్పింది కదా. రేపు టీంని పంపి రేపు మొత్తం పోయిన దోసుకున్న ఆస్తులన్నీ వాపస్ ఇచ్చేయి. రెవెన్యూ యాక్ట్ అని ఉంటుంది, రెవెన్యూ రికవరీ ఆర్ఆర్ యాక్ట్ ద్వారా మొత్తం కూడా మీతో